హరీష్ శంకర్ గారు మహేష్ బాబుని ట్రోల్ చేశారు భయ్య. సో మ్యాటర్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ సినిమా అయితే March 19 రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి ఒక ఫ్యాన్ అయితే ట్వీట్ చేశాడు. సో దీనికి హరీష్ శంకర్ గారు తదాసు అని పెట్టారు. సో దీనికి చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయిపోయారు. అండ్ అలానే హరీష్ శంకర్ గారిని కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కొద్దిసేపటికి ట్వీట్ కూడా డిలీట్ చేశారు హరీష్ శంకర్ గారు. సో దీనికి సంబంధించి అయితే హరీష్ శంకర్ గారు ఒక అపాలజీ లెటర్ అయితే రిలీజ్ చేశారు. సో హరీష్ శంకర్ గారు అయితే కొంచెం మూవీలో బిజీ ఉన్నారని చెప్పేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాను. సో ఈ వర్క్ టైంలో కొంచెం గ్యాప్ దొరికినప్పుడు నేను జర్నలిస్ట్ కి ఫ్యాన్స్ కి నేను రిప్లై ఇస్తున్నాను. కొన్ని ట్వీట్స్ అయితే నేను సరిగ్గా చదవలేదు, వాటికైతే నేను రిప్లై ఇచ్చేసాను అన్నారు. కానీ అదంత పెద్ద ట్వీట్ ఏం కాదు, చాలా చిన్న లైన్. దానికని తదస్తు అని పెట్టారు. అది కావాలని పెట్టాడా లేకపోతే ఏ ఉద్దేశంతో పెట్టాడో మనకైతే తెలియదు. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే అపాలజీ ఇస్తారు. అండ్ అలానే మహేష్ బాబు గారు హరీష్ గారికి ఎప్పుడు సపోర్ట్ ఉన్నారని చెప్పేసి ఆ అపాలజీ లెటర్లో అయితే మెన్షన్ చేశారు. బట్ ఫ్యాన్స్ అయితే దీనికి అస్సలు అగ్రీ చేయట్లేదు. ఎందుకంటే ఒక సింగిల్ లైన్, అది కూడా సరిగ్గా చదవలేరా అని చెప్పేసి. అక్కడ బాబ్ అని ఉంది, బిఓబి. కానీ మేబీ హరీష్ శంకర్ గారు దాని బాక్స్ ఆఫీస్ అనుకుని ఉండొచ్చు, అందుకని ఆయన తదాస్తూ అన్నారేమో. సింగిల్ లైన్ చదవకపోవడం కొద్దిగా కన్వీనియంట్ ఉంది, కానీ మేబీ ఆ బాబ్ అనే వర్డ్ ని హరీష్ శంకర్ గారు బాక్స్ ఆఫీస్ అనుకుని ఉంటారు. సో ఇదైతే చాలా కాంట్రవర్సీ అయిపోయింది సోషల్ మీడియాలో. సో ప్రస్తుతానికి ఇదైతే క్లియర్ అయిపోయింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే March 19 రాబోతుంది. దీనికి సంబంధించిన సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. సాంగ్ ప్రోమో చాలా బాగుంది. అండ్ మీలో ఎంతమంది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ వైభవ్ రోస్.